Hi, my dear students. Welcome to our channel Learn Physics with Guna sir. సో మన ఛానల్లో మీ అందరి కోసం స్కూల్ నుంచి ఐపీఈ, డిప్లొమా, ఇంజనీరింగ్, డిగ్రీ కోర్సెస్ కూడా చెప్పబడుచున్నాయి. వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ. If you are watching our channel first time, please subscribe for more updates. Click the bell icon. హాయ్ మై డియర్ స్టూడెంట్స్, ఇవాళ వీడియోలో నేను చెప్పబోతున్న ప్రాబ్లం ఇన్ఫినిట్ ఛార్జెస్ క్యూ ఈచ్ ఆర్ ప్లేస్డ్ ఎట్ ఎక్స్ ఈక్వల్స్ టు 1, 2, 4, 8, 16 సో ఆన్. ఫైండ్ అవుట్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఎట్ ద ఆరిజన్. ఓకే, అంటే మనకి ఆరిజన్ నుంచి 1 యూనిట్ డిస్టెన్స్లోని, 2 యూనిట్స్ డిస్టెన్స్లోని, 4 యూనిట్స్ డిస్టెన్స్లోని ఛార్జెస్ని ప్లేస్ చేసినప్పుడు దానివల్ల మనకి ఆరిజన్ దగ్గర ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఎంత అనేది క్యాలిక్యులేట్ చేయడం మన క్వశ్చన్. సో వీఆర్ గివెన్ దట్ ఇన్ఫినిట్ పాయింట్ ఛార్జెస్ ఈచ్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ క్యూఆర్ ప్లేస్డ్ ఇట్ 1, 2, 4, 8, 16. సో అది యాక్చువల్గా మనకి ఎలా ఉందంటే జామెట్రిక్ సీక్వెన్స్ రూపంలో ఉంది. సో అలా జామెట్రిక్ సీక్వెన్స్ రూపంలో ఉన్నప్పుడు దాన్ని సింప్లిఫై చేయడానికి మనకి ఫార్ములా ఉంది. ఓకే, జనరల్గా ఆరిజన్ అంటే ఏంటి? ఎక్స్ ఈక్వల్స్ టు 0. ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా ఒక చార్జర్ పార్టికల్ ఆర్ డిస్టెన్స్లో ఉన్నప్పుడు ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఫార్ములా ఏంటి? V ఈక్వల్స్ టు 1/4πε Q బై ఆర్. సపోజ్ K ఈక్వల్స్ టు 1/4πε అనుకున్నట్లయితే V ఈక్వల్స్ టు K ఇంటూ Q బై ఆర్. ఇప్పుడు ఆరిజిన్ దగ్గర ఫైండ్ అవుట్ చేద్దాం అనుకున్నాం కదా, ఆ ప్రోగ్రెషన్ ఏమనుకుందామంటే ఎక్స్ అనుకుందాం. ఎక్స్ ఈక్వల్స్ టు 2n-1. n బదులు మనం 1 సబ్స్టిట్యూట్ చేస్తే ఓకే 1 - 1 0, 2 1. n బదులు 2 సబ్స్టిట్యూట్ చేస్తే 2 - 1 1, 2 2. సో ఈ విధంగా మనం ఆ ఎక్స్ప్రెషన్ రాసుకోవచ్చు. V ఈక్వల్స్ టు KQ ఇంటూ ఓకే 1 డిస్టెన్స్ కదా, 1/1, 1/2, 1/4, 1/8 సో ఆన్. దాని అంతటిని మనం సింప్లిఫై చేస్తే వీ విల్ గెట్ 2. సో ఇప్పుడు V ఈక్వల్స్ టు KQ ఇంటూ 2. మరి K అంటే ఏమనుకున్నాం మనం? 1/4πε అనుకున్నాం కాబట్టి ఫైనల్గా ఆన్సర్ ఏమవుతుందంటే 2Q/4πε0. 2 క్యాన్సిల్ చేస్తే Q/2πε0. థ్యాంక్ యూ.